ఓకే, వండర్ఫుల్. రైట్, సో లెట్స్ కీప్ గోయింగ్. లాస్ట్ వీక్ మనం 10 స్ట్రాటజీస్ ఆఫ్ ఫస్ట్ రేట్ రీడింగ్, అంటే బైబిల్ని లోతుగా చదవడానికి 10 కీలక సూత్రాల గురించి నేను మీ ముందుకి తీసుకొచ్చాను. దాంట్లో మనం 5 పాయింట్లు ఫినిష్ చేసాం. ఈరోజు చాలా స్లోగా, చాలా సింపుల్ గా మిగతా 5 పాయింట్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొదటి 5 పాయింట్లు మనం లాస్ట్ వీక్ మనం విన్నాం, అది యూట్యూబ్ లో కూడా ఉంది, మళ్ళీ మీరు ఎవరైనా మిస్ అవుతూ చూడొచ్చు. తర్వాత 5 పాయింట్స్, ఈరోజు 5 స్లైడ్స్ నేను చూపిస్తాను. ఒక్కొక్క స్లైడ్ లో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇది చాలా చాలా అవసరం మనకి. సో వాక్యం మనం నేర్చుకునే విధానంలో, మనకి చదివే విధానంలో, మనం దాన్ని అప్లై చేసుకునే విధానంలో, మన వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క సూత్రాలు ఉంటాయని నమ్ముతా ఉన్నాను. సో ఆలోచనాత్మకంగా చదవటం, మళ్ళీ మళ్ళీ చదవటం, సహనంతో చదవటం, ఎంపికతో అంటే సెలెక్టివ్ గా చదవటం, ప్రార్థనతో చదవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్న విషయాన్ని మనం గమనించాం. సో దాని నుంచి మనం ముందుకు వెళ్తా ఈరోజు 6వ పాయింట్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 6వ పాయింట్ ఏంటంటే రీడింగ్ ఇమాజినేటివ్లీ. రీడింగ్ ఇమాజినేటివ్లీ అంటే ఏంటంటే బైబిల్ చదివే విధానంలో ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాలి, దీన్ని మనం ఖచ్చితంగా రుచి చూడాలి. ఇలాంటి ఒక ప్రక్రియ మన బైబిల్ స్టడీలో ఖచ్చితంగా ప్రతిసారి కూడా మనకు కనబడాలి. ఊహించుకుంటూ చదవటం, మనం ఇంతకు ముందు కూడా మనం గమనించాం. బైబిల్ అంటే ఏంటంటే ఒక పుస్తకం చదివినట్టు చదివితే బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోలేము. ఏదో ఒక బలవంతం, ఒక ప్రెషర్ మనకు ఉంది అన్నట్టుగా ఈ రోజు ఖచ్చితంగా 2 అధ్యాయాలు చదివేయాలి అని అనుకొని దాన్ని ఫినిష్ చేసి రావటం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం జరగదని మనం నేర్చుకున్నాం. అయితే ఎలాంటి అప్రోచ్ మనకు ఉండాలి బైబిల్ చదివేటప్పుడు అన్నప్పుడు ఈరోజు మనం చూసినటువంటి మొదటి పాయింట్ లేదంటే 6వ సూత్రం ఏంటంటే ఇమాజినేటివ్ గా చదవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఊహించుకుంటూ చదవటం, విజువలైజ్ చేస్తూ చదువుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఉదాహరణకి దావీదు గొలియాతు స్టోరీ ఉంది. అది మీరు చదువుతున్నప్పుడు మీరు అక్కడే ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. ఆ గుంపులో మనం ఉన్నట్టు, ఆ సమాజంలో మనం ఉన్నట్టు, దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి భావోద్రేగాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది మీ కళ్ళ ముందే ఆ కథంతా జరుగుతున్నట్టు, మీ కళ్ళ ముందే ఆ డైలాగ్స్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నట్టు, ఆ యుద్ధం జరుగుతున్నట్టుగా మనకు మనం ఊహించుకొని చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్న విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ నేను చెప్పాలంటే, యేసు ప్రభు వారు సముద్రం చాలా హెవీగా ఉన్నప్పుడు, లేదంటే తుఫాను వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఒక మాటతో గద్దించి దాన్ని శాంతపరుచినప్పుడు, శిష్యులతో పాటు పడవలో మనం ఉన్నట్టుగా, ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నట్టుగా, అప్పుడు ఎట్లాంటి భయంతో వాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు, ఒకవేళ దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటాడు అక్కడ, ఒకవేళ దేవుడు గద్దించినప్పుడు లేదంటే ఒక మాట చెప్పినప్పుడు పరిస్థితులన్నీ కూడా సమాధానంగా పీస్ఫుల్ గా అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క భావం ఏంటి, ఒకవేళ ఆ ఓవర్లో నేను కూడా ఉంటే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి ఒక ఆలోచనతో చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత అవసరం అనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే యూజువల్ గా మనకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, బైబిల్ చదవటం అనేది ఒక బోరింగ్ ప్రాక్టీస్ అని భావిస్తాం. మనం మంచో చెడో, చాలా మంది విశ్వాసులు అనుకునేటువంటి ఒక మాట, అన్న నాకు నిద్ర రావాలంటే ఏం చేయాలరా అంటే బైబిల్ చదవండి అన్న అంట. ఒకడు ఎంత అన్ఫార్చునేట్ చూడండి. నిద్ర రావాలంటే ఏం చేయాలన్నా అంటే బైబిల్ చదవండి అన్న అంట. చాలా సార్లు మనం ఒక మాట ఏంటంటే, అన్న బైబిల్ చదువుదాం నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తాను, బైబిల్ తీసిన 5 నిమిషాలకే నాకు ఆవలింతలు వస్తాయి, బైబిల్ చదువుతూ ఉన్న 10 నిమిషాలకు నాకు చక్కటి నిద్ర వస్తుంది అన్న, గురకలు పెడతా నేను పడుకుంటా అంటారు. ఏంటిది? ఇది ఏమైనా హాస్యమా? దీని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలా ఏంటి? అన్ఫార్చునేట్ గా ఇటువంటి ఒక భావంలో మనం ఉన్నాం. రెండోది, చాలా మందికి ఏంటంటే వాక్యం చదువుతున్నప్పుడు చాలా డల్ గా ఫీల్ అవుతారు. వాక్యం వినేటప్పుడు కానీ, సంఘానికి వెళ్ళాలన్నా కూడా, వాక్యం చదవాలన్నా కూడా వాళ్ళు చాలా నిరుత్సాహంగా, డల్ గా, ఎక్సైట్మెంట్ లేకుండా ఉంటారు. కారణం ఏంటంటే
వాక్యం దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అప్రోచే చాలా నాసిరకమైనటువంటి అప్రోచ్ అనమాట. వాక్యంలో ఎక్సైట్మెంట్ లేకపోవడం కాదు, నీకు సిద్ధపాటు లేదు, నాసిరకమైనటువంటి ఆలోచన విధానంతో ఇక తప్పదరా వాక్యం చదవాలి, చదవకపోతే నాకు రేపు ఆఫీస్ లో ప్రాబ్లం వస్తుంది, నాకు ఆశీర్వాదం రాదు, నా బిడ్డల స్కూల్కి నేను ఏదో చేసుకోవాలి, నీకు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటది, ఆ ఒత్తిడితో నువ్వు వాక్యం చదవడానికి వస్తావు కనుక నీకు నాసిరకమైనటువంటి అనుభవం ఉంటది. నీకు కొన్నిసార్లు ఒక అధ్యాయం చదవడానికి చాలా కష్టం అయిపోద్ది. కారణం ఏంటంటే వాక్యం యొక్క ప్రాబ్లం కాదు, ఆ భాష అర్థం కాకపోవడం కాదు, ఆ పదాలు ఏదో కష్టంగా ఉన్నాయని కాదు, నీకు ఇష్టత లేదు, నీకు సిద్ధపాటు లేదు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను చూశాను కొంతమంది సహోదరుల్ని, వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతారు సండే చర్చ్లో. వెళ్ళిపోయి మర్చిపోయి నెక్స్ట్ వారం వాడు సండే చర్చ్కి వచ్చినప్పుడు వెతుకుతా ఉంటాడు ఇంట్లో, వాడికి బైబిల్ కనబడదు. ఏంద్రా బైబిల్ కనబడట్లేదు, ఏమై ఉంటది, ఎక్కడ మనం ఎప్పుడు తీసాం లాస్ట్ టైము, సండే చర్చ్లో తీసాం, కరెక్టే, అంటే ఖచ్చితంగా చర్చ్లోనే ఉండాలి. వీడికి మంచి నమ్మకంతో వెళ్ళిపోతాడు చర్చ్కి. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్ సర్వీస్ అయిన తర్వాత ఒకరిద్దరు సహోదరులు అడుగుతారు, బైబిల్ దొరుకుతుంది, ఆ బైబిల్ తీసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టేస్తాడు. చూడండి ఇది ఎంత అన్యాయమో. అంటే కొన్నిసార్లు నీకు బైబిల్ దొరకదు, ఆదివారం చర్చ్కి వెళ్దాం అనుకున్నప్పుడు నీకు బైబిల్ దొరకదు, నువ్వు వెతుకుతావు, ఎక్కడ మంచం మీద పెట్టానా, బ్యాగ్ లోనే ఉందా, ఇంకా అట్టపెట్టులో ఉందా. కొన్నిసార్లు ఏం చేస్తావంటే నీ బైబిల్, నీ పర్సనల్ బైబిల్ కనపడదు కాబట్టి ఇంకో బైబిల్ తీసుకుంటావు, ఎందుకంటే బైబిల్ నీ దగ్గర 2-3 బైబిళ్ళు ఉంటాయి, ఎక్కడో ఫ్రీగా ఇస్తున్నారు. సో అటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులకి వాక్యం ఎప్పుడు కూడా బోరింగ్ గా అనిపిస్తుంది, వాక్యం ఎప్పుడు కూడా నీకు ప్రోత్సాహకరంగా అనిపించదు. సో వాక్యం ఒకవేళ నీకు నాకు బోరింగ్ గా అనిపిస్తుంది అంటే కారణం ఏంటయ్యా అంటే మనమే సరైనటువంటి సిద్ధపాటుతో లేము, మనమే సరైనటువంటి ఆలోచనతో లేము. నేను కొన్నిసార్లు 1-2 సార్లు సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడాను అనమాట. ఏం చెప్పానంటే, మీరు ఎప్పుడైనా రైతు బజార్లకు వెళ్ళడం చూడండి, లేడీస్ కూరగాయలు కొనేటప్పుడు వాళ్ళు ఎలా కొంటారంటే, ఒకవేళ వంకాయలు కొనాలి, లేడీ ఫింగర్స్ కొనాలి, అదే బెండకాయలు కొనాలంటే ఆల్మోస్ట్ సగం కాయని ఇరిచేస్తారు, సగం కాయని ఇరిచి ఇది లేతగుందా ముదురుగుందా చూస్తారు, వంకాయలు అనుకుని గట్టి నొక్కుతారు, ఇది గట్టిగా ఉందా మెత్తగుందా అని. సో రకరకాలుగా వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు కూరగాయలు కొనేటప్పుడు, వెంటనే కొనరు, ఒక అరకిలో వేయమ్మా అని అనరు, వీళ్ళు ఏరుకుంటాము, టమాటాలు చూసుకోవడం, పుచ్చిపోయినవి లేదో చూసుకోవడం లేడీస్ చేసే పని. అబ్బాయిలు ఏం తక్కువ కాదు, అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయిలు వెళ్ళినప్పుడు గుడ్లు పెద్దవి కావాలంటారు, టమాటాలు 3 సార్లు చూస్తారు, మళ్ళీ ఒకటే షాప్కి వెళ్ళరు, 3-4 షాపులకు వెళ్తారు, రేటు కొనుక్కుంటారు. నేనేమంటానంటే వాక్యం చదివేటప్పుడు కూరగాయల మీద ఉన్నంత శ్రద్ధ కూడా మనకు వాక్యం మీద ఉండదు. కూరగాయలు నాణ్యంగా ఉన్నాయా లేవా, పుచ్చిపోయినాయా లేవా అని నువ్వు చూపించేటువంటి శ్రద్ధ అన్ఫార్చునేట్లీ నీకు వాక్యం మీద లేనప్పుడు వాక్యం నీకు ఎలా ఆసక్తిగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా డ్రాబ్యాక్స్ అనమాట. ఊహించుకోవడం చదవటం అనేది కొంతమందికి ఊహించుకోవటం, చదవటమే ఎక్కువ, ఊహించుకోవటం ఏంటి అనేటువంటి భావన ఉంటే, నేనేమన్నా అంటే ఇలాంటి అనుభవాలు ఉన్నాయి విశ్వాసులకి. సో మీరు మీ బట్టలకి ఇచ్చేటువంటి ఆ ప్రిఫరెన్సెస్, మీరు ఏదైనా చూడండి, కొన్నిసార్లు మనం ఒక మొబైల్ కొనాలంటే 10 రకాలుగా వాటిని వేరే వెబ్సైట్ లో చూస్తాం, 4 ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాం, మనం కొనాలనుకున్నటువంటి మొబైల్ ఎవరైనా వాడుతుంటే వాళ్ళు అడుగుతాం, ఎలా ఉందన్న మొబైల్, బాగా పని చేస్తుందా, ఛార్జింగ్ వస్తుందా అని. అంత శ్రద్ధ చూపిస్తున్నావే, నీ 10,000 రూపాయలు నీ ఖర్చు ఉన్నప్పుడు, నీ కోసం జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆ రక్షణ అనుభవిస్తున్న నువ్వు, నీ వాక్యం గురించి నీవు శ్రద్ధ ఇవ్వకపోవటాన్ని ఏమనాలి? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ట్రైంగ్ టు ట్రిగర్ ద థాట్ ప్రాసెస్. సో ఈరోజు సెర్మన్, మనం ఎప్పుడు కూడా సెర్మన్ చేయట్లేదు, మనం టీచింగ్ లోనే ఉన్నాం కాబట్టి కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్. బైబిల్ ఎందుకు బోర్ కొడుతుంది కొంతమందికి, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు ప్రతిరోజు వాక్యం దగ్గరికి ఆశగా వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటయ్యా అంటే, అన్ని విషయాల మీద మనకు ఆసక్తి ఉంది, ఎందుకు, అది నాకు ఇష్టం కాబట్టి. వాక్యం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వాక్యం దగ్గరికి సంతోషంగా ఉత్సాహంగా రాలేకపోతున్నాను. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాను అంటున్నావో ఎలా తెలుస్తుందయ్యా అంటే, నువ్వు వాక్యం మీద చూపించే శ్రద్ధను బట్టి నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుస్తుందట. నాకు దేవుడు అంటే ఇష్టం, నేను విశ్వాసిని, సంఘాన్ని నేను ఎప్పుడు మిస్ కాను, సంఘంలో ఏ పనైనా నేను చేస్తాను, కానీ నేను బైబిల్ చదవను అన్నటువంటి విశ్వాసిని
మనం హీఈస్ ఇన్ డేంజర్. దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. సో వాక్యాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి ఒక రుజువు. కాబట్టి మనం చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి చదవటం ఎలాంటి సూత్రాలు మనం చేయాలి. చదువుకుంటే వెళ్ళిపోతే కాదు గానీ ఈరోజు మనం ఊహించుకుంటూ చదవాలి. ఆ ప్రాంతంలో మనం ఉన్నాము అన్నట్టుగా, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి మాట నాకు వినబడుతుంది. అక్కడ జరుగుతున్న యుద్ధపు ఘోష నాకు వినిపిస్తా ఉంది. అక్కడ శబ్దాలు నాకు వినిపిస్తా ఉన్నాయి అన్నట్టుగా నువ్వు ఆ సీన్ లో ఉన్నట్టుగా నువ్వు భావించాలి. అది ఒక చక్కటి విధానం. రెండో పాయింట్ నేను అక్కడ రాశాను. వివిధ అనువాదాలతో చదవటం. ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. దీన్ని మళ్ళా మాట్లాడతాను. ఎందుకంటే డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో చదవటం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? అమెజాన్ చూస్తాం, ఫ్లిప్కార్ట్ చూస్తాం, బైయిన్ చూస్తాం, ఫేస్బుక్ మార్కెట్ చూస్తాం, రకరకాల వెబ్సైట్స్ లో చూస్తాం. ఒక మొబైల్ కొనాలంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిలబెట్టేటువంటి వాక్యము వివరణ చాలా స్పష్టంగా మనకు అర్థం కావడానికి దేవుడు రకరకాల అనువాదాలు ఇచ్చారు. ఎంతో మంది కృషి, ఎంతో మంది ప్రాణాలు వెచ్చించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బోధ, వాళ్ళ శ్రమ మనకు అనువాదాలు ఉన్నాయి కాబట్టి అనువాదాల్లో మనం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నేను ఏం చదివాను చెప్పానంటే ఇతరులతో చదివించుకొని వినటం. ఎందుకంటే నేను మాట్లాడినట్టుగా రాజు బ్రదర్ మాట్లాడినట్టుగా బాబు మాట్లాడు. నేను చదివినట్టుగా బాబు వాక్యం చదవడు. నేను ఒక చోట నొక్కి పెట్టి చదువుతాను, ఒక చోట స్లోగా చదువుతాను. రాజు కొన్ని చోట్ల నొక్కి పెట్టి చదువుతాడు, కొన్ని చోట్ల ఇంకా నొక్కి పెట్టి చదువుతాడు. సో మనం వేరే వాళ్ళ రీడింగ్, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం వేరుంటది. ఇప్పుడు నేను మన గ్రూప్ లో ఉన్న ఇంకొక ఇద్దరు కలిసి ఒక యాక్సిడెంట్ చూసాం అనుకోండి, లైవ్ లో ముగ్గురు 3 రకాల వాయిస్ మోడ్యులేషన్స్ లో చెప్తాం. చిన్నపిల్లలు ఎవరైనా చూసారనుకో, వాడు చిన్నపిల్లల స్టైల్లో వాడు చెప్తాడు. ముగ్గురు కంటెంట్ ఒకటే, కానీ రకరకాలుగా ఉంటది. సో వేరే వేరే వాళ్ళతోటి మనం చదివించుకొని వినడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు, అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రాక్టీస్ మనం చేయటం చాలా చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే అక్కడ పరిస్థితుల్లోకి వెళ్ళి చదవటం అనేది కూడా నేను మీకు చెప్పిన ఆ విషయాన్ని గమనించండి. మీ మాటల్లో తిరిగి రాయండి. అంటే ఇప్పుడు మనం వాక్యం చదివాం, ఒక ప్యాసేజ్ చదివాం, ఆ ప్యాసేజ్ ని సమరైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యాన్ని మీ భాషలో, మీకు అర్థమైన భాషలో మీరు ఏమేమి పదాలు పెట్టాలనుకున్నారో ఆ పదాలను పెట్టి మరలా మీరు దాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వీక్ మనం సండే మెసేజ్ విన్నాం. ఆ మెసేజ్ ఇంటికి వచ్చి మీకు అర్థమైనటువంటి భాషలో, అర్థమైన పదాలతోటి ఒక 2 పేజీలు రాయడానికి ప్రయత్నం చేయండి. తప్పేం లేదు. డిఫరెంట్ లాంగ్వేజ్ లో చదవటం, ఊహించుకుంటూ చదవటంలో ఉన్నటువంటి కొన్ని అవకాశాలు ఏంటంటే నేను చెప్తా ఉన్నాను అనమాట. ట్రాన్స్లేషన్స్ చదవటం, వేరే వాళ్ళతో వినిపించుకొని చదవటం, తర్వాత మీ మాటల్లో తిరిగి రాయటం, చివరిగా చదివే వాతావరణాన్ని మార్చుకోవటం. అంటే ఏమవుతుందంటే రొటీన్ గా రెగ్యులర్ గా ఒకటే విషయం వేసామనుకోండి, ఖచ్చితంగా మనకి ఆహ్లాదకరంగా ఉండదు. చూడండి, ప్రతిరోజు ఒకటే షర్ట్ వేసుకుని వెళ్తావా? ప్రతిరోజు ఒకటే ప్యాంట్ వేసుకుని వెళ్తావా? ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే నువ్వు స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటున్నావు. ఎప్పుడు ఒకే స్టైల్లో ఉండడానికి ఇష్టపడవు. ఎప్పుడు ఐరన్ డ్రెస్ కావాలి, ఒకరోజు టీ షర్ట్ వేసుకుంటావు, ఒకరోజు షర్ట్ వేసుకుంటావు. కనుక ప్రతిరోజు మనం ప్లేస్ మార్చాల్సిన అవసరం లేదు, కానీ వాతావరణాన్ని అప్పుడప్పుడు మనం మార్చి చూడటం చాలా అవసరం. ప్రతిసారి ఒకటే చోట కూర్చోవటం కాకుండా ఒకరోజు సోఫాలో కూర్చొని చదవండి, ఒకరోజు సపరేట్ రూమ్ లో కూర్చొని చదవండి, ఒకరోజు వేరే ఎన్వైరన్మెంట్ లో కూర్చొని చదవండి. ఎప్పుడైనా పార్క్కి వెళ్ళి ఒక 2 hours ఒక పుస్తకం చదవండి. ఎప్పుడైనా మీకు సమయం ఉంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని లంచ్ తీసుకొని ఒక 2 hours బైక్ తీసుకొని బయటకు వెళ్ళి అవుట్స్కట్స్ లో విత్ లంచ్ మీరు వెళ్ళి రోజంతా ఎక్కడైనా మంచిగా ఉన్న ప్లేస్ లో కూర్చొని ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎన్వైరన్మెంట్, డిస్టర్బెన్స్ లేదు, ప్రయత్నం చేసి చూడండి. ఎందుకు చేయకూడదు? ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త వాతావరణం, ఒక కొత్త ఆహ్లాదకరమైనటువంటి అనుభవంతో మనం వాక్యం చదవటం ఎందుకు చేయకూడదు? ఊహించుకుంటూ చదవటం. మొన్న ఒక ఊరు వెళ్తా ఉన్నాను, ఒక చర్చ్కి. ఆ చర్చ్ పక్కనే పెద్ద కొండ ఉంది. నాకు ఇమీడియట్ గా గుర్తుకొచ్చిన మాట ఏంటంటే కొండ మీద ప్రసంగం చేయాలేమో ఇప్పుడు. ఊహించుకోవటం తప్పేం లేదు కదా, మనకు ఖర్చే ఉంది. దానివల్ల ఉత్సాహం తప్ప మనకేమొస్తుంది? ఊహించుకుంటూ చదవటం. కొన్నిసార్లు సడన్ గా ఇంట్లో గ్యాస్
మనం ఆన్ చేస్తాం. ఇమీడియట్ గా నేను ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను. మా అమ్మని అడుగుతాను అనమాట, ఏంటది అని, ఏం గుర్తుకొస్తుందని. బర్నింగ్ బుష్ పిల్లలకు మనం నేర్పించడం, ఇట్లా ఊహించుకుంటా మనం అన్ని విషయాల్లో మనం వాక్యాన్ని చూడగలగటం, అటువంటి విజువలైజ్ చేసుకుంటూ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా దూరం బైక్ మీద వెళ్తా ఉంటాం. బైక్ మీద వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తా ఉంటాం. అప్పుడు కూడా మనం ఊహించుకుంటూ చదవటం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సత్యం. ఇలాంటి ఒక ప్రయత్నం చేసి మనం ఆ వాక్యాన్ని ఇమాజిన్ చేసుకుంటా మనం చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి భావాన్ని మరింతగా అర్థం చేసుకోగలం అన్న సత్యాన్ని మనకి ఈరోజు దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించండి. మరొకసారి ఇంకో మాటని ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ బైబుల్ బోర్ కొడుతుంది అంటే మన అప్రోచ్ లోనే ప్రమాదం ఉంది. మన సిద్ధపాటే సరిగ్గా లేదు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, చర్చికి వెళ్ళేటప్పుడు ఎందుకు ఆలోచిస్తాం మనం? సిద్ధపాటు లేదు నీకు. సాటర్డే రోజు సిద్ధపాటు లేదు. సండే నువ్వు ఎందుకు లేటుకి వెళ్తున్నావు? ప్రతి వారం ఎందుకు లేటుకి వెళ్తున్నావు అంటే సిద్ధపాటు లేదు. సో మనం సిద్ధపాటులోనే మనం కరెక్ట్ ప్రిపరేషన్ ఉండాలి, కరెక్ట్ మైండ్ సెట్ ఉండాలి, కరెక్ట్ కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యం. సో మరొక పాయింట్ మనం చూద్దాం. ధ్యానిస్తూ చదవండి. రీడ్ మెడిటేవ్లీ, అంటే మెడిటేట్ చేసుకుంటూ చదవటం. మనకి ఉన్నటువంటి ఈ 10 సూత్రాల్లో ఇది చాలా చాలా కష్టతరమైనదట. మెడిటేట్ చేస్తూ చదవటం. ఈ అనుభవం చాలా మందికి ఉండదు. ఏంటంటే చదివిన దానిపై లోతుగా ఆలోచించటం. చదివి వదిలిపెట్టేయడం కదా, అమ్మాయి నాకు ఇవాళ అయిపోయింది, ఇవాళ అనుకున్నాను లాస్ట్ 5 అధ్యాయాలు చదవాలనుకున్నా, చదివేసాను, అయిపోయింది, ఈ పుస్తకం అయిపోయింది, రేపు నుంచి కొత్త పుస్తకం నేను చదువుతున్నాను. ఎందుకు? ధ్యానించకుండా నువ్వు చదవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా. చదవటం కాదట బైబిల్, ధ్యానించటం. సో నువ్వు చదివిన దానిపై లోతుగా ఆలోచించటం మనం నేర్చుకోవాలి. ఇది కష్టమే, కానీ దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తా ఉన్నాం. ఆ వాక్యం ఎంత విలువైందో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితుల్లోంచి ఆ వాక్యం వచ్చిందో, నా దాకా ఎలా చేరిందో, నేను ఎలా రక్షణ పొందానో, దేవుని సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎలా, ఈ సత్యాలన్నీ మనం గమనించుకున్నప్పుడు మనకి అర్థం అవుతుంది. ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వటం, చదివిన దాన్ని మరలా గుర్తు చేసుకుంటూ అప్లికేషన్ లోకి వెళ్ళటం, రిఫ్లెక్ట్ చేయటం. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడినట్టుగా మనం ఉన్నటువంటి సొసైటీ ఎట్లాంటిది అంటే ఇన్స్టెంట్ సొసైటీ. ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. మ్యాగీ 5 నిమిషాలు ఎలా కుక్ అయిపోతుందో, మన ఇంటి దగ్గరికి ఎలా అయితే ఒక 10 నిమిషాల్లో మనం బ్లింకిట్ లో వచ్చేస్తాయో, అలాంటి ఒక వాతావరణంలో ఉన్నప్పుడు మెడిటేట్ చేయండి అంటే ఎంత కష్టం. కానీ మెడిటేట్ చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అది వాక్యానుసారం. ధ్యానించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఒక భక్తుడు ఏమన్నాడంటే, వి కాంట్ బి హోలీ ఇన్ హరీ, ఇట్ టేక్స్ టైం. అంటే నువ్వు ఏదో ఉన్నపాటున ఒక రోజు రాత్రిలో నువ్వు పరిశుద్ధుడు కాలేవట. నువ్వు పొద్దునే లేచిన వెంటనే నీ చుట్టూ దేవదూతులు నువ్వు తెల్లగా అయిపోయి నీకు రెక్కలు వచ్చేస్తాయి అనుకుంటావు. మనం అట్లా అనుకుంటా ఉంటాం. పరిశుద్ధులు అయిపోవటం అంటే ఏంటంటే మనం తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను అలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉన్నాను. ఏంటంటే వీ కాంట్ బి హోలీ ఇన్స్టెంట్లీ, ఇట్ టేక్స్ టైం. లైక్ వైజ్ మన వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యం మీద మనకు అవగాహన రావడం అనేది చాలా కష్టం. అర్థమైనట్టే ఉంటది కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం చూస్తాం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యూ షల్ మెడిటేట్ ఇట్ డే అండ్ నైట్. డే అండ్ నైట్ అనేటువంటి ప్యాటర్న్ ని మనం బైబిల్ అంతా కూడా చూస్తాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ మెడిటేట్స్ ద లార్డ్ డే అండ్ నైట్. ఏంటంటే రాత్రం పగలు దేవుని వాక్యం ధ్యానించి వారు ధన్యులట. రాత్రం పగలు అంటే అది ఎలా సాధ్యం? చాలా చాలా కష్టం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అది సాధ్యం. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానించడం అంటే చదవటమే అనుకుంటాం. మన జీవితం అంతా చదవటం మీద ఉంటది. చదివితేనే వాక్యం చదువుతున్నట్టు. అట్లా కాదట. వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటంటే మరలా నువ్వు దాని గురించి ఆలోచించటం, గుర్తు చేసుకోవటం, దేవుడు నీతో మాట్లాడినటువంటి ప్రతి విషయం మీద నువ్వు రిఫ్లెక్ట్ చేసుకోవటం. ఉదయం చదివిన దాన్ని మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో గుర్తు చేసుకోవటం. నువ్వు ఆఫీస్లో కూర్చున్న తర్వాత పని మధ్యలో మళ్ళీ ఒకసారి నువ్వు ఆలోచించటం. లంచ్ బ్రేక్ లో చిన్న విస్పర్ ప్రేయర్స్, షార్ట్ ప్రేయర్స్ చేసుకోవటం. మళ్ళీ నిద్రపోయేటప్పుడు లేదంటే నిద్రలోకి వెళ్ళేటప్పుడు
నీకు నువ్వుగా రేపు టైం ఇచ్చి ఆ వచనాన్ని చదవటం. ఇంతకుముందు నాకు గుర్తు ఒక సోదరుడు ఏమన్నాడంటే, ఒక పెద్ద పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు మార్నింగ్ ఒక ప్యాసేజ్ చదువుతున్నావు. ఆ ప్యాసేజ్‌లో నీకేదో ఒక రిఫరెన్స్ ఒక వచనం చాలా ఇష్టమయింది. దేవుడు నీతో మాట్లాడాడు. దాన్ని అక్కడ వదిలిపెట్టబాకు. ఒక పేపర్ తీసుకో. ఆ పేపర్‌లో రాసుకో. జేబులో పెట్టుకో. ఆఫీస్‌కెళ్ళు. తీయి. మళ్ళీ చదువు. లంచ్ టైమ్‌లో మళ్ళీ ఓపెన్ చెయి. మళ్ళీ చదువు. ప్రభువా వాట్ ఈస్ దిస్? రివీల్. స్పీక్ టు మీ. అది నా హృదయంలో చొచ్చుకుపోవాలి ప్రభువా. సాయంత్రం నిద్రపోతున్నావు. మళ్ళీ ఓపెన్ చేయి. చదువు. అలా ప్రతిరోజు వై డోంట్ యూ డూ దట్ హ్యాబిట్ అన్నాడాయన. ఎందుకు చేయకూడదు? ధ్యానించడం అంటే ఏంటి? ఏదో అట్లా ఒక రేలాగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. దానికి ఒక ఎఫర్ట్ మనం పెట్టాలి. ఇలాంటి ప్రయత్నాలు మనం చేయాలి. పదే పదే మన వాక్యం గురించి ఆలోచించటం. అలా మనం ఒకవేళ ఆలోచించకపోతే మనం ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అర్థమైనట్టే ఉంటది కానీ మనకి ఎప్పటికీ అది అర్థం కాదు. సో ఉదయం చదివిన దాన్ని మరలా మనం గుర్తు చేసుకుంటూ ఉండటం. మెడిటేటింగ్ ద వర్డ్ అన్నారు. కొంతమంది స్త్రీలు వాళ్ళు చాలా కష్టపడతా ఉంటారు. హౌస్ వైఫ్స్ కానీ, వర్క్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళకి సమయం దొరకదు. ఎక్కడైనా నాకు బట్టలు ఉతకాలి, లేదంటే అంట్లు కడగాలి, పిల్లలను చూసుకోవాలి. యెస్ ఇట్ ఈస్ టఫ్. కానీ ఒక స్త్రీ, ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, ప్రతిరోజు మా ఇంట్లో మార్నింగ్ 9 నుంచి 9:30 వరకు నా కిచెన్ లో వాష్ బేసిన్ దగ్గర ఆరాధన జరుగుద్ది అన్నదంట. ప్రతిరోజు తను యుటెన్సిల్స్ ని క్లీన్ చేసుకుంటా, అంటే అంట్లు కడుగుతా, ఆ సమయంలో ఆరాధన చేస్తుందట. నేను అక్కడ అనుభవించినటువంటి దేవుని యొక్క సన్నిధిని ఎక్కడ అనుభవించలేను అన్నదట. సో వీ హ్యావ్ టు యూజ్ ద టైం వైజ్లీ. మనం టైంని ఎంత వైజ్ గా యూజ్ చేస్తున్నాం, పరిస్థితులను ఎలా యూజ్ చేసుకుంటున్నాం, ఎలా వాక్యాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నాం అన్న దాని మీద మన నిజమైనటువంటి డిసిప్లైన్ ఉంటది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇంకొక మాట నేను ఏం రాశానంటే, వాక్యాన్ని నములుతూ ఆస్వాదించండి. చూ ఆన్ ద వర్డ్ అనే పదం. అంటే మనకు తెలుసు కదా, అయితే పశువులు గాని, బయట ఉన్నటువంటి ఎడారిలో ఉండేటువంటి ఒంటెలు గాని, అవి తిన్న ఆహారాన్ని మళ్ళీ మధ్యాహ్నం తీసుకొని నెమరు వేసుకుంటా ఉండటం. ఈ ప్రక్రియ ఎంత సంతోషం అంటే, వాటి గట ఫస్ట్ తిన్న దానికంటే మళ్ళీ నెమరు వేసినప్పుడు ఇంకా రుచి వస్తుందట. మళ్ళీ నెమరు వేసినప్పుడు ఇంకా రుచి వస్తుందంట. అందుకని అవి నెమరు వేస్తా ఉంటాయి. సో మాట్లాడుతున్న నేనే కానీ వెంటనే మీరు కూడా మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, వాక్యాన్ని నెమరు వేయటం మనం నేర్చుకోవాలి. రోజంతా మనకి ఏవో ఆలోచనలు, కొన్నిసార్లు మనకి ఏం చేయాలో అర్థం కాదు, అలా ఉండిపోతాం ఒక రోజంతా. ఏమో బ్రదర్ ఇవాళ ఎలాగో గడిచిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదంట. ఎంత అన్యాయం! అలా అనగలమా? ఎంత చేయొచ్చు మనం. మనం రోజు అర్థం కాకుండా ఎప్పుడు వెళ్ళిపోకూడదు. మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చివరిగా నేను ఏం రాశానంటే, ధ్యానిస్తూ చదవటం దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది యూజ్ యువర్ టైం వైజ్లీ. ఇది ఒక బిగ్గెస్ట్ ఏరియా నేను ఫీల్ అవుతుంది. టైం ని వైజ్ గా యూజ్ చేసుకోవటం, ఖాళీ సమయాలను వాక్య ధ్యానానికి ఉపయోగించటం. రీల్స్ ఎంతసేపు చూస్తారు నాకు తెలియదు. రీల్స్ కి మన క్రైస్తవులు, విశ్వాసులు, యవనస్తులు వేస్ట్ చేసినంత సమయం ఎవరో వేస్ట్ చేయరు. రీల్స్ అదే పనిగా చూడటం. కొంతమంది ఎట్లాగా అంటున్నారంటే, ఏమి లేకపోయినా కూడా, ఫోన్ లేకపోయినా ఎట్లాగా అంటున్నారంట. ఏంటిది? రీల్స్. ఎందుకంటే ఏం లేదు, ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే రీల్స్ చూస్తున్నాం అన్నారంట. మనం ఆఫీస్ కి వెళ్ళటం, మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు 40 మినిట్స్ మనం ట్రావెల్ ఉంటుంది. 1 అవర్ ఉంటుంది. కొంతమంది 2 అవర్స్ కష్టపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం చేస్తున్నాం ఆ సమయంలో? నేను అడిగాను ఒక సహోదరుని, చాలా దూరం నుంచి వచ్చాడు ఇంత ముందు. బ్రదర్ ఏంటి మరి మీరు 1 అవర్ వస్తారు, 1 అవర్ వెళ్తారు కదా, 2 అవర్స్ ఏం చేస్తారు? పడుకుంటాను నేను. ఇంట్లో పడుకోవా అంటే, ఇంట్లో పడుకుంటా, ఇక్కడ కూడా నాకు నిద్ర వస్తుంది. ఏం చెప్పాలి? క్రిస్టియన్ ఇలాంటి సమాధానాలు ఇస్తున్నప్పుడు మనం ఏమనాలి? ఇంట్లో పడుకుంటావు కదా అని మళ్ళీ పడుకుంటా అన్నాడు ఆయన. సరే మరి మనం ఏం చేస్తున్నాం? సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాం అంటే, అన్ఫార్చునేట్లీ ఇది నవ్వుతా చెప్పాల్సి వస్తుంది కానీ, బాధపడాల్సినటువంటి విషయాలు, తలంచుకోవాల్సినటువంటి విషయాలు, సిగ్గుపడాల్సినటువంటి విషయాలు, మనంతా ఇర్రెస్పాన్సిబుల్ గా బహుశా మరి ఎవరేమో ఉండరేమో. ఎందుకంటే సత్యం తెలిసిన మనం, దేవుని ప్రజలమైనటువంటి మనం, వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్ అని వాక్యం చెప్తున్నప్పుడు, ఈ సత్యాలు తెలిసిన మనం ఆయన గురించి, ఆయన వాక్యం గురించి ఎటువంటి ఆసక్తి లేకుండా బ్రతకటం అనేది ఎంత కర్స్, ఎంత బాధాకరమైనటువంటి విషయం గమనించండి.
సో ఈ విషయాలు మనం గమనించాలి. వాచింగ్ టీవీ, ఐ డోంట్ నో ఎంతమంది నెట్‌ఫ్లిక్స్ చూస్తారు, ప్రైమ్ చూస్తారు, ఎంతమంది సీజన్స్ ఈ మధ్య మూవీస్ కాకుండా సీజన్స్ వస్తున్నాయి. సీజన్ 1, సీజన్ 2 ఎపిసోడ్స్. ఎన్ని చూసామంటున్నారు కొంతమంది. చూస్తాక ఏమి లేవంటున్నారు. ఎపిసోడ్స్ చూసేసి సబ్స్క్రిప్షన్స్ పెట్టుకొని లేవంటున్నారు. ఎంతమంది చూస్తున్నాం గమనించుకోండి. మీకు మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ అలా చూస్తా ఉంటే బహుశా మనం సిగ్గుపడాల్సినటువంటి సమయం. ఎందుకు అట్లా దుర్వినియోగం చేస్తున్నాం? అసలు చూడొద్దని అనట్లే నేను. వి నీడ్ దట్ లీజర్. వి నీడ్ దట్ స్పేస్ ఫర్ అవర్ సెల్ఫ్. బట్ హౌ లాంగ్? ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నాం? ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ఫోన్, వాచింగ్ మూవీస్, వాచింగ్ రీల్స్. మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈస్ బీయింగ్ వేస్టెడ్ అండ్ మ్యాసివ్ అమౌంట్. రోజులో నువ్వు ప్రొడక్టివ్‌గా ఎంత సమయం స్పెండ్ చేస్తున్నావు? కనుక మనం ఏం చేయాలంటే, ధ్యానిస్తూ చదవటం అన్నప్పుడు ఏంటంటే, మనం విన్న వాక్యం, చదివిన వాక్యాన్ని మరలా మరలా గుర్తు చేసుకోవటం. నేను ఒకసారి ఆహ్, మా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడు. ఆయన్ని అడిగాననమాట. ఎప్పుడు చూసినా హెడ్‌సెట్స్ పెట్టుకొని ఉంటాడు. "అరేయ్! ఏంది బ్రదర్ ఏం పెట్టుకొని వింటావు హెడ్‌సెట్స్? హైదరాబాద్ ట్రాఫిక్‌లో ఏం వింటావు?" అంటే, "ఓ గంట సేపు పెట్టుకుంటా బ్రదర్. నాకు 10 నిమిషాలు అర్థమైనట్టే కదా! చాలు" అన్నాడు. అయ్యో! ఓకే. దట్ మేక్స్ సెన్స్ అనిపించింది నాకు. అంటే మీరు హెడ్‌సెట్స్ పెట్టుకొని ఇర్రెస్పాన్సిబుల్‌గా డ్రైవ్ చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు గానీ, లిజనింగ్ టు ఆడియో బైబుల్ ఈస్ వన్ వే ఆఫ్ మెడిటేటింగ్ ద వర్డ్. నువ్వు పొద్దున ఏ ప్యాసేజ్ అయితే చదివావో, దాన్ని మరలా మరలా నువ్వు వినడానికి చేసే ఒక ప్రయత్నం ధ్యానించటం. దాన్ని మరలా అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ఆన్‌లైన్. ఇంకొకటి ధ్యానించడం అంటే ఏంటంటే, నేను యూజువల్‌గా చేసే పనేంటంటే, నేను ఎప్పుడైనా ఒక ప్యాసేజ్ చదివాను. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఒక గ్రంథం చదివితే నేను ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి చిల్డ్రన్ స్టోరీస్ పెడతా నేను. బైబిల్ చిల్డ్రన్ స్టోరీస్. దాంట్లో చక్కగా సింప్లిఫైడ్ చేసి కొన్ని మాట్లాడుతా ఉంటే అక్కడేదో నాకు అర్థమవుతది. తర్వాత కొన్ని కొన్ని బైబిల్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. కొన్ని బైబిల్ స్టోరీ ఛానెల్స్ ఉన్నాయి. వాటిలో విందాం తప్పేముంది? విన్న ప్యాసేజ్‌ని ధ్యానించడం అంటే ఏంటంటే, అదే మూడ్‌ని మనం క్యారీ చేయటం. అదే, అదే, అదే లైన్‌లో మనం ట్రావెల్ జేయటం. ప్రతిదాన్ని గూడా అలా గమనించుకుంటూ వెళ్ళటం. ఉదయం చదివిన దాన్ని మరలా, మరలా గుర్తు చేసుకుంటూ దాన్ని లోతుగా ఆలోచించటమే మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్. ఇది మనం బైబిల్‌లో పదే పదే రాత్రింబగళ్ళు వాక్యాన్ని ధ్యానించి వారు ధన్యులన్నప్పుడు వాళ్ళ భావన ఇది. నువ్వు కూర్చొని ఏ పని ఇంట్లో చేయకుండా బైబిల్ చదువుకోమని గాదు. నీ పనులు నువ్వు చేసుకుంటూనే వాక్యంతో పాటు ట్రావెల్ అవ్వటం. దాన్ని నీ మనసులో పెట్టుకొని నెమరు వేసుకోవటం. దాన్ని నెమరు వేసుకునే కొలది దాని రుచి వస్తా ఉంటదట. సో, అలాంటి ఒక ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. సో, వాక్యాన్ని ధ్యానిస్తూ చదవకపోతే మనం ఎప్పటికీ నిజమైనటువంటి బైబిల్ స్టూడెంట్స్ కాలేము అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. తర్వాత పాయింట్ మీ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాను. రీడింగ్ పర్పస్‌ఫుల్లీ. రీడింగ్ పర్పస్‌ఫుల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా చదవటం. ఒక లక్ష్యంతో చదవటం. అంటే ఏదో ఒక ఒక పుష్ తోటో, లేదంటే ఒక ప్రెషర్ తోటో, ఒక గిల్టీ తోటో వాక్యం చదవటం కాదట. ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలగటం. ఏంటంటే మీకొక పైన ఒక పాయింట్ రాశాను. బైబిల్‌లో ఏ ఒక్క వచనం గూడా యాదృచ్చికంగా రాయబడలేదు. అంటే ఒక యాక్సిడెంట్‌గా వచ్చింది గాదు. ప్రతి వాక్యానికి, ప్రతి ప్యాసేజ్‌కి, ప్రతి అధ్యాయానికి, ప్రతి గ్రంథానికి, ప్రతి లెటర్‌కి ఒక కారణం ఉంది. ఒక పర్పస్ ఉంది. ఒక ఉద్దేశ్యం ఉంది. కాబట్టి మనం ఏదో పైపైన చదువుకుంటా వెళ్ళిపోవడానికి కాదట బైబిల్ ఇచ్చింది. ఆ ఉద్దేశ్యం ఏంటి? ఆ కారణం ఏంటి? ఆ పర్పస్ ఏంటనేది దాన్ని ఛేదించుకుంటా ఒక లక్ష్యంతో బైబిల్‌ని చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ రచయితలట ఏది కూడా అనుకోకుండా రాయలేదంట. ఏదో ఒకటి రాద్దాంలే అని రాయలేదంట. పరిశుద్ధాత్ముని యొక్క ఆత్మ చేత ఇన్‌స్పైర్ చేయబడినటువంటి వాక్యం. మనం చూసాం గదా! దేవుని యొక్క ఆత్మ చేత ఇన్‌స్పైర్ చేయబడినటువంటి వాక్యం మనం చూస్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. నా వీడియో వస్తుందా? వీడియో ఆహ్, ఎక్కడైనా స్ట్రక్ అవుతుందా? ఓహ్! ఇస్ ఇట్? ఓకే. హ్మ్. జస్ట్ ఎ మినిట్.
ఇప్పుడు ఇప్పుడు కూడా లేదా బ్రదర్, వీడియో లేదా? థ్యాంక్ యూ సో మచ్. అదే బహుశా ఇక్కడ బయట వర్షం వస్తున్నట్టుంది. ఓకే, మనం చూస్తున్నాం కదా, చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలు గమనించాలి. ఈ విషయాలు నేను ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు నాకు నిజంగా భయం వేసింది. ప్రభువా, చెప్పడం ఈజీయే, కానీ దీన్ని ప్రతిరోజు పాటించడం ఎంత ఎంత ప్రాముఖ్యం. కానీ నేను పాటించాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. అలాంటి ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను దీవించి అటువంటి ఒక సహాయం మనకు చేస్తాడు. సో నేనేం చెప్తున్నానంటే, ఏ వచనం కూడా, ఏ ప్యాసేజ్ కూడా, ఏ ఇన్సిడెంట్ కూడా ఏదో పెట్టాలని పెట్టింది కాదట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్స్పిరేషన్ తోటి, దేవుని చిత్తంలో ఆథర్స్ అందరూ కూడా వీటిని రాయటం మనం చూస్తా ఉన్నాం, మనం నేర్చుకుంటా ఉన్నాం. చాలా ప్రాముఖ్యంగా ఆ విషయాలు మనం గమనించుకోవాలి. రెండో పాయింట్ నేను ఏం రాశానంటే, దేవుని వాక్యంలో ప్రతి వచనానికి ఒక కారణం ఉంది, ప్రతి మాటకు ఒక ఉద్దేశం ఉంది. అలా అంటూనే మూడవ పాయింట్ లో, బైబిల్లో అత్యంత శక్తివంతమైనటువంటి చిన్న చిన్న పదాలు ఉన్నాయట. ఇంత ముందు కూడా నేను వాటిని ప్రస్తావించాను. బైబిల్లో అత్యంత శక్తివంతమైనటువంటి చిన్న చిన్న పదాలు, మరియు, అండ్, కానీ, బట్. అంటే ఈ పదాల్లో ఏం గమనించాలంటే, ఏదో నాతో మాట్లాడుతా ఉంది, నాకేదో నేర్పించడానికి ఆ లేఖనం ప్రయత్నం చేస్తా ఉంది. ఎండ్ అన్నప్పుడు, లేదంటే మరియు అని అన్నప్పుడు మరో విషయాన్ని జోడిస్తుందంట. అంటే ఎండ్ అన్నప్పుడు దాని ముందు ఒకటి ఉంది, దాంతో పాటు ఇంకోటి జోడిస్తా ఉంది, దాని ప్రాముఖ్యత పెరిగింది అన్న విషయాన్ని మనం గమనించుకొని, ఈ చిన్న చిన్న పదాలు వచ్చినప్పుడు పర్పస్ఫుల్ గా మనం వాటిని చదవటం. అయితే, కానీ అంటే వ్యత్యాసాన్ని చూపించటం, మార్పును చూపించటం మనం గమనించాలి. లైక్ వైజ్ ఇంకొన్ని పదాలు ఉన్నాయి, ఇంత ముందు కూడా ప్రస్తావించాను. దేర్ ఫోర్ అనేటువంటి మాటలు, దేర్ ఫోర్ అంటే అయితే అనేటువంటి మాటలు. కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, దట్ సేస్ ద లార్డ్, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ పదాలు మనం పదే పదే పాత నిబంధనలు చూస్తూ ఉంటాం. వీటిని పర్పస్ఫుల్ గా మనం పాజ్ అయ్యి మనం చదవటం. మనుషుడు పాపంలో ఉన్నాడు కానీ దేవుడు కృపతో రక్షించాడు. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే కానీ. మనుషుడు పాపంలో ఉన్నాడు కానీ దేవుడు కృపతో రక్షించాడు. ఈ కానీ అనే పదమే మొత్తం సందేశానికి ప్రాముఖ్యమైనటువంటి కీవర్డ్ అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరొక భాగంలో నేను ఏం రాశానంటే, జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ ని మనం గమనించాలి. వాక్యం చదువుతున్నప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ దాంట్లో ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణాన్ని మనం గమనించాలి. ఏమైనా స్థలాలు మారుతున్నాయా, ప్రాంతాలు మారుతున్నాయా, ప్రదేశాలు మారుతున్నాయా, వీటిని కూడా మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క భావం ఉందంట. ఈజిప్ట్ అన్న వెంటనే, లేదంటే ఐగుప్తు దేశం, ఐగుప్తు రాజ్యం అన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సినటువంటి కొన్ని పదాలు ఏంటంటే, బానిసత్వం, స్లేవరీ, అరణ్యం, విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ అన్న వెంటనే మనకు గుర్తు రావాల్సినటువంటి ఒక పదం ఏంటంటే పరీక్షలు, టెస్టింగ్. విల్డర్నెస్ లోనే కదా, ఆ జర్నీలోనే కదా. యెరూషలేం అన్న వెంటనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఆరాధన కేంద్రం, దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం. సో ఇలా కొన్ని ప్లేసెస్ కి, కొన్ని స్థలాలకి ఒక ప్రత్యేకమైనటువంటి భావం ఉంది. సో వీటిలో మనం గమనించుకోవాలి. కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఇమీడియట్ గా ఆ సర్కిల్ మనకు గుర్తు రావాలి. సో ఉద్దేశపూర్వకంగా చదవటం అంటే దేవుడు ఏం చెప్పాడో మాత్రమే కాదు, ఎందుకు చెప్పాడో కూడా తెలుసుకోవటానికి చదవటం. దేని గురించి మాట్లాడుతున్నాడు, రచయిత ఈ స్థలాన్ని ఎందుకు ప్రస్తావించాడు, ఇలా మనం లోతుగా వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే దేవుడు కోరుకున్నటువంటి చక్కటి బైబిల్ విద్యార్థులంగా మనం ఎదుగుతాం. మరొక పాయింట్ దగ్గర నేను తీసుకెళ్తాను. వీఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ అక్విజిటివ్లీ అంటే ఏంటంటే నేర్చుకోవాలనేటువంటి తపనతో చదవటం. ఒక తీవ్రమైనటువంటి తపన, అంటే క్రేవింగ్ అంటారు కదా. క్రేవింగ్ ఏంటంటే ఇక నువ్వు స్వీట్ తినకుండా ఉండలేవు, అన్నం తినాలి. కొంతమంది నాలాంటి వాడికి ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక తీపి పడాలి.
అదేంటంటే క్రేవింగ్ అనమాట. ఎప్పుడు తింటాను ఖచ్చితంగా ఏదో ఒకటి కావాలి, చివరికి పంచదారనే వేసుకోవాలి. అలాంటి క్రేవింగ్ అంటే మనకు ఉదాహరణ కోసం నేను చెప్తా ఉన్నాను. వాక్యం చదివేటప్పుడు ఒక తీవ్రమైనటువంటి తపన మనకు ఉండాలంట. ఏంటయ్యా అంటే ఈ వాక్యంలో సత్యాలు నేర్చుకోవాలి, వాక్యం అనేటువంటి భావాన్ని నేను అర్థం చేసుకోవాలి. ఒక స్ట్రాంగ్ డిజైర్ మనకి ప్రతిరోజు వాక్యం తెలిసినప్పుడు మనకు ఉండాలి. అది ఎలా కలుగుద్ది అంటే పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటువంటి ఒక అనుభవం. ఎలా కలుగుద్ది అంటే మనం దేవుని పాదాల దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం కదా. అలాంటి ఒక కోరికను మనం ఎలాగా పెంపొందించుకోగలం? కేవలం మనకి అటువంటి ఆశని ఇవ్వమని దేవుడి దగ్గర ప్రాధాయపడటం, తద్వారా దేవుడు అటువంటి ఒక క్రియను మనలో చేయటం, తర్వాత అటువంటి ఒక బలమైనటువంటి కోరిక మనలో రావటం మనం గమనించగలం. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా దేవుడి దగ్గరికి వెళ్ళటం మనం అవసరం అనేది నేర్చుకున్నాం ఇంతకుముందు. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఉండాలయ్యా అంటే, ప్రభువా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేను చూచేలాగా నాకు సహాయం చేయి, అదే విధంగా నేర్చుకోవాలనేటువంటి కోరిక నాకు దయచేయి. ఇలాంటి తపన మనకు ప్రతిరోజు వాక్యం చదివేటప్పుడు ఉందా లేదా అనేది మనం గమనించుకోవాలి. నేర్చుకోవాలనేటువంటి తపన ఎలా పుట్టుద్ది? వాట్ ఈస్ ద టైం? ఓకే, ఐ స్టిల్ హ్యావ్ అనదర్ 15 minutes. ఓకే, వాక్యం నేర్చుకోవాలనేటువంటి తపన ఎలా పుట్టుద్ది? ఎందుకు పుట్టాలంటే ఒక అతను ఏమన్నాయంటే, మన మెదడులో అంట కొన్ని రంధ్రాలు ఉన్నాయంట. అంటే ఒక మగ్గులో వాటర్ పోసి కింద 4 రంధ్రాలు పెట్టాను కూడా ఏమవుద్ది? నువ్వు ఎంత పోసినా పోతూనే ఉంటది. అలానే మన బ్రెయిన్ లో కూడా బహుశా రంధ్రాలు ఉన్నాయేమో. ఎందుకంటే మనం కంటెంట్ అంతా వెళ్తది, అదే విధంగా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. వి ఫర్గెట్. నేను సడన్ గా ఇప్పుడు అడుగుతాను ఒక మాట. ఇవాళ సోమవారం, మీరు ఎవరు సమాధానం చెప్పొద్దు. నిన్న ఆదివారం మీ చర్చ్ లో జరిగిన సెర్మన్ టైటిల్ ఏంటో చెప్పండి. కీ బైబిల్ వర్స్ ఏంటో చెప్పండి. ఇమీడియట్ గా మనకు గుర్తురాదు. సోమవారం కాబట్టి కొంత దాని యొక్క ఛాయలు ఉండే అవకాశం ఉంది. బుధవారం రోజు అడగండి, మీకు మీరు అడగండి. బుధవారం రోజు ప్రశ్నలు వేసుకోండి, ఏం చెప్పారు పాస్టర్ గారు. ఒకవేళ దాన్ని నేను వివరించమంటే ఒక 2 పేజీలు నేను రాయగలనా? కనుక ఇలాంటి ఒక బాధ, ఇలాంటి ఒక ఇబ్బంది మనకు ఉంది కాబట్టి, ఇలాంటి ఒక అనుభవంలో మనం ఉన్నాం కాబట్టి, దాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి, నేర్చుకోవాలనేటువంటి ఆశని, ఆ స్ట్రాంగ్ డిజైర్ ని మనం ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా జనరేట్ చేసుకోవాలంటే దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఒక ప్రావర్బ్ ఉంది, నేను కింద లాస్ట్ లో రాశాను. ఐ హియర్ అండ్ ఐ ఫర్గెట్, ఐ సీ అండ్ ఐ రిమెంబర్, ఐ డూ అండ్ ఐ అండర్స్టాండ్. అంటే తెలుగులో ఏంటంటే, నేను ఏదైతే వింటానో దాన్ని మర్చిపోతా, కానీ దేనైతే నేను చూస్తానో దాన్ని గుర్తుపెట్టుకుంటా. దేవునికి భయపడటం నేర్చుకోవాలన్నా. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏదైతే వింటానో దాన్ని మర్చిపోతాను, ఏదైతే చూస్తానో దాన్ని గుర్తుపెట్టుకుంటాను, ఏదైతే చేస్తానో దాన్ని అర్థం చేసుకుంటాను. అంటే క్రియారూపకంగా నువ్వు ఏదైనా చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, ఏంటంటే విజువలైజ్ చేయటం ఎఫెక్ట్ ఏంటంటే, నువ్వు వినటం లేదంటే చదవటం కంటే విజువలైజ్ చేసినప్పుడు నువ్వు గుర్తుంచుకునేటువంటి పరిమాణం ఎక్కువ. ఇది సైకలాజికల్ గా కూడా ప్రూవెన్ థియరీ అట. కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏంటంటే, మనం ఏదైతే వింటామో అది ఓన్లీ 10% మాత్రమే మనకు గుర్తుంటుందట. 10% మాత్రం గుర్తుంటది. ఏదైతే విని దాన్ని చూస్తామో 50% మనం గుర్తుపెట్టుకుంటామంట. ఏదైతే విని దేన్ని చూస్తామో 50% గుర్తుపెట్టుకుంటాం. దేన్నైతే విని చూసి మనం చేస్తామో 90% మనం గుర్తుపెట్టుకుంటామంట. మీరు గమనించండి, 2 weeks క్రితం చెప్పినటువంటి మెసేజ్ మనకు గుర్తుండదు, కానీ 3 సంవత్సరాల క్రితం చూసినటువంటి మూవీ మీకు గుర్తుంటది. కొంతమంది సీన్ టు సీన్ చెప్తారు, కొంతమంది ట్యూన్ వేస్తే పాట చెప్పేస్తారు. మరి ఇప్పుడు అటువంటి అనుభవాలు మీకు ఉండవని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పట్టుపోయి ఉంటది కదా. కానీ ఎంత పట్టుపోయినా కూడా 10 ఏళ్ల క్రితం లేదా రక్షణ లేకముందు నువ్వు ఎన్నైతే ఇష్టంగా విని వాటి ప్రకారం నువ్వు చేయడానికి ప్రయత్నం చేసావో,
అవన్నీ ఇప్పటికీ గుర్తుంటాయి. సో నేను ఏం చెప్తున్నానంటే కేవలం వినటం వలన నువ్వు ఓన్లీ 10% దాన్ని రిటైన్ చేయగలవట. కానీ విని దాన్ని చూసినప్పుడు, విజువలైజ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ 3 టైమ్స్ పెరిగిపోతుంది. 50% అవుతుంది. నువ్వు వింటున్నావు, దాన్ని విజువలైజ్ చేస్తున్నావు, 50% పెరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకు మూవీస్ చాలా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం? ఎందుకు సెర్మన్స్ మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? సింపుల్ లాజిక్ ఏంటంటే, సైకలాజికల్ గా కూడా ప్రూవెన్ థియరీ ఏంటంటే, నువ్వు విన్నది కేవలం నీ దగ్గర 10% ఉంటది. కానీ విని చూసింది 50% నువ్వు రిటైన్ చేయగలుగుతావు. మూడోది ఏంటంటే, నువ్వు విని చూసి నువ్వు విన్న దాని ప్రకారం, చూసిన దాని ప్రకారం నువ్వు ఒకవేళ ఇనాక్ట్ చేయగలిగితే, అంటే దాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే 90% నీ లైఫ్ లో గుర్తుంటదంట. ఇది చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటి అంటే నిజమే. ఎందుకంటే నేను 10th క్లాస్‌లో నేను నా జీవితంలో నేను వేసింది ఒకటే ఒకసారి ఒక స్టేజ్ డ్రామా స్కూల్‌లో ఎయ్యాల్సొచ్చింది. 10th క్లాస్. నేను హైట్ ఉన్నాను కాబట్టి ఏపిచ్చారు నాతోటి. 'ఏక్ దిన్ కా రాజా' అనేది ఒక డ్రామా. నేను ఆలోచిస్తా ఉంటే నేను ఏం బట్టలేసుకున్నాను, అక్కడ ఏమేమి నేను యాక్టింగ్ చేశాను, ఏ డైలాగ్స్ చెప్పాను, నా ముందున్నటువంటి టీచర్స్ ఎవరు, నన్ను ఎలా అప్రిషియేట్ చేశారు, అవన్నీ నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. కానీ వాస్తవంగా 4 వారాల క్రితం మా పాస్టర్ గారు చెప్పినటువంటి టైటిల్ చెప్పండి అంటే కొంచెం కష్టమే. కనుక మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే కేవలం వినటం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం జరగదు. విన్నదాన్ని నువ్వు మరలా దాన్ని నువ్వు రియాలిటీలో చూడటానికి ప్రయత్నం చేయాలి. ఊహించుకుంటూ నువ్వు సమ్మరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ వీక్ జరిగినటువంటి మెసేజ్‌ని రేపు మీరు కూర్చొని మీ చర్చ్‌లో చెప్పిన దాన్ని ఒక 2 పేజెస్ రాయండి. విజువలైజ్ చేసుకొని మీ భాషలో మీరు రాయండి. దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటదని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సైకలాజికల్‌గా ప్రూవెన్ థియరీ. సో దీన్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇది ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు. మనం నిజంగా వాక్యాన్ని చదివి వాక్యంలో ఎదగాలనుకుంటే ఇలాంటి ఒక ఎక్సర్సైజ్ మనం ప్రతి వారం చేయాల్సిందే. ప్రతిసారి మనం చేయాల్సిందే. మూడవదిగా ఏమన్నానంటే, దాన్ని మీరు విన్నారు, చూశారు, దాన్ని మీరు ప్రాక్టీస్ చేశారు. అప్పుడు 90% ఉంటదట. అందుకనే ఒక ఈ బుక్ రాసినటువంటి 'లివింగ్ బై ద బుక్' లో ఆథర్ ఏమన్నాడంటే, ఆయన 50 ఇయర్స్ నుంచి ఆయన టీచింగ్ చేస్తా ఉన్నాడంట. ఎప్పుడు కూడా ఆయన ఎగ్జామ్స్ పెట్టలేదంట. ఎందుకంటే ఎగ్జామ్స్ పెట్టి సొద్దు దండగంటాడు ఆయన. ఎందుకంటే మీరు గమనించండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం కొన్ని వందల ఎగ్జామ్స్ రాసాం. 10th నుంచి మళ్ళీ డిగ్రీ వరకు కొన్ని వందల ఎగ్జామ్స్ రాసాం. ఏదైనా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన 10 క్వశ్చన్లు మనం రైట్ గా చెప్పగలమా? ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా మనకు గుర్తుండదు. ఎప్పుడైతే ఎగ్జామ్ ఇస్తామో ఆ ఎగ్జామ్ ఫోకస్ లో చదువుతాం, వెళ్తాం, రాస్తాం, వచ్చేస్తాం. అందుకే ఆయన ఏమంటాడంటే, బైబిల్‌ను కూడా నువ్వు కేవలం చదవటం కాదు కానీ సృజనాత్మకంగా చదవాలి, క్రియేటివ్ గా చదవాలి, నేర్చుకోవాలన్న కోరికతో చదవాలి అని అంటాడు ఆయన. అంటే ఏమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాసేజ్ చదివాం, దాన్ని మనం ప్రెజెంటేషన్ రూపంలో మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఎట్లా అయితే పీపీటీ చేస్తున్నానో అలా మీరు పీపీటీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు యెషయా గ్రంథం అంతా చదివారు, మలాకీ గ్రంథం అంతా చదివారు, లేదంటే ఒక ఒక గాస్పెల్‌ని చదివారు, సువార్తను చదివారు. దాన్ని మీకు మీరు ఒక 20 స్లైడ్స్ చేసుకోండి ఒక రోజంతా కూర్చొని. దాని ఎఫెక్ట్ చాలా ఉంటదంటాడు ఆయన. ఇంకోటి ఏమంటాడంటే, మీరు మీ ఓన్ స్టైల్‌లో ప్రజెంట్ చేయండి. అవసరమైతే దాంట్లో కొంత హ్యూమర్‌ను కూడా, కొంత హాస్యాన్ని కూడా ప్రదర్శించండి, తప్పేముంది? మీరే ఆ సీన్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు పేతురులాగా మీరు బిహేవ్ చేయండి. పేతురు గారి ఎన్నో సీన్స్ ఉన్నాయి. ఆయన అగ్రెషన్ ఉంది. ఆయన అగ్రెషన్ లో కొంత హ్యూమర్‌ని యాడ్ చేయండి. మీకు మీరుగా ఒక స్టోరీ టెల్లింగ్ అని రాయండి, తప్పే ఉంది? అలా క్రియేటివ్ గా ఆలోచించండి అంటాడు. ఆయనట వాళ్ళ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అలాంటి అసైన్మెంట్స్ ఇచ్చేవాళ్ళట. ఇప్పుడు మీరందరూ కూడా రేపు వచ్చినప్పుడు మీరు ఒక స్టోరీ టెల్లింగ్ చేయాలి, లేదంటే మీరు ఒక స్కిట్ వేయాలి, లేదంటే మీరు ఒక డాన్స్ వేయాలి, లేదంటే అందులో ఏముందంటే ఒక డ్రామా నాటక రూపంలో మీరు చేయండి, పెయింటింగ్ ద్వారా వివరించండి. ఇది నాకు చాలా ఇష్టం. పెయింటింగ్ ద్వారా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెసేజ్ చెప్పాం, లేదంటే మనం ఒక మెసేజ్ విన్నాం. ఆ మెసేజ్ ని మనం ఎందుకు ఒక ఆర్ట్ రూపంలో మనం దాన్ని దాచిపెట్టుకోకూడదు? ఎందుకే మనం రాసుకోవాలి? వై డోంట్ వి డ్రా ఏ పిక్చర్? పరిశుద్ధాత్ముడి గురించి చెప్పారు, ఎందుకు మనం ఆర్ట్ వేయకూడదు? పాపం గురించి చెప్పారు, ఎందుకు దాన్ని నువ్వు పెయింటింగ్ రూపంలో ప్రదర్శించకూడదు? అది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందని పక్కన పెట్టండి, బట్ యూ స్టార్ట్ విజువలైజింగ్ కదా.
స్టోరీ టెల్లింగ్, పాత్రలు వేయటం, ఇట్లా సృజనాత్మకంగా మనం ప్రదర్శనలు చేయటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటామని మనకి ఆ తెలుస్తా ఉంది. సో క్రియేటివ్ లెర్నింగ్, స్ట్రాంగ్ డిజైర్ మనకి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆ స్ట్రాంగ్ డిజైర్ ని మనం ప్రజెంట్ చేయగలమా అంటే క్రియేటివ్ గా, కేవలం చదువుకుంటే వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్న విషయం మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే సైకలాజికల్ కూడా మనం వింటుంది ఏంటంటే, వినటం వల్ల ఓన్లీ 10% రిటైన్ చేస్తాం. విన్నదాన్ని విజువలైజ్ చేసినప్పుడు 50%, విని విజువలైజ్ చేసి దాని ప్రకారం నువ్వు ఏదో బిహేవ్ చేసినప్పుడు, అంటే దాని అవుట్పుట్ పెయింటింగ్ రూపంలోనో, డ్రామా రూపంలోనో, స్టోరీ టెల్లింగ్ రూపంలోనో, ప్రజెంటేషన్ రూపంలో తీసుకొచ్చినప్పుడు 90% దాని ఎఫెక్ట్ ఉంటుందని మనం నేర్చుకుంటా ఉన్నాం. బహుశా మీరు ఏదైనా యూత్ మినిస్ట్రీలో ఉంటే, సండే స్కూల్ మినిస్ట్రీలో ఉంటే, చర్చ్ మినిస్ట్రీలో ఉంటే, మీరు ఇలాంటి యాక్టివిటీస్ ని చర్చ్లో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు బోధించడమే కాదు. నాకు బాగా గుర్తు, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక మేడం మెసేజ్ చెప్తాకొచ్చారు. మెసేజ్ చెప్తాకొచ్చినప్పుడు తను మాట్లాడాల్సినటువంటి ఒక ప్యాసేజ్ లో 8 వర్సెస్ ఉన్నాయి. ఆ 8 వర్సెస్ చదవకుండా ఆ 8 వర్సెస్ కి సంబంధించి ఒక చిన్న స్కిట్ అయిపించింది తను, ఒక 5 నిమిషాలు నిడివి. ఆ స్క్రిప్ట్ లో ఆ 8 వర్సెస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తా ఉంది, ఇక్కడ వీళ్ళు యాక్ట్ చేస్తా ఉన్నారు, కాన్సెప్ట్ అర్థమైపోయింది. తర్వాత 1 అవర్ మెసేజ్ చెప్పారు. నేను వెళ్తున్న స్థానిక సంఘంలో కూడా ప్రతి సంవత్సరం యానివర్సరీలో వాళ్ళు చేసే ఒక పని ఏంటంటే, ఒక 7-8 మందికి కుర్రోళ్ళందరూ కలిసి ఒక స్కిట్ వేస్తారు. ఆ స్కిట్ లో నుంచి వాక్యం తీసుకొచ్చి వాక్యాన్ని ప్రదర్శించడం, వాక్యాన్ని మాట్లాడటం, వాక్యాన్ని చెప్పటం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎంత ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పటికే అంటారు, అరే 6 ఏళ్ల క్రితం వాడు ఉండేవాడు, ఆ బ్రదర్ భలే జోకులు వేసేవాడే, ఆ జోక్ అట్లా వేసాడు, అది బాగా గుర్తుంది, ఆ స్కిట్ గుర్తుంది. అవి గుర్తుండిపోతాయి. 6 సంవత్సరాల క్రితం యానివర్సరీలో చెప్పిన మెసేజ్ బహుశా గుర్తుండకపోవచ్చు, కానీ స్కిట్ ద్వారా చెప్పినటువంటి మెసేజ్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ క్రియేటివిటీని మనం మన చర్చెస్ లో కానీ, మన మినిస్ట్రీలో కానీ, మనం చెప్పే వాక్యంలో కానీ దాన్ని తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. ఇన్ లైన్ విత్ ద వర్డ్, మళ్ళీ వాక్యాన్ని దాటి కాదు కానీ వాక్యంతో పాటుగా మనం దాన్ని చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించాలి. చివరిగా మరొక పాయింట్ చెప్పి నేను ఈ రోజు సెషన్ ని ఫినిష్ చేస్తాను. ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. చివరిగా ఇది రీడింగ్ టెలిస్కోపికలీ, అంటే సమగ్ర దృశ్యాన్ని గ్రహించుకుంటూ చదవటం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యూవింగ్ ద బ్రాడర్ కాంటెక్స్ట్. అంటే మనం యూజువల్గా ఏం చేస్తామంటే, మనం ఏదైనా పుస్తకం చదువుతామంటే కేవలం ఆ అధ్యాయం మాత్రమే మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. కేవలం ఆ అధ్యాయం మాత్రమే మనం గమనించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే, మీకు చిన్న చిన్న పదాలు వస్తాయి, అత్యంత శక్తివంతమైనటువంటి పదాలు అని చెప్పాను. కానీ, అయితే, దేర్ ఫోర్, దస్ సేస్ ద లార్డ్, దాన్ని ఏమన్నారంటే మైక్రోస్కోపిక్ రీడింగ్ అన్నారు. చాలా దగ్గరగా భూతత్వంలోకి తీసుకెళ్లి చూపించినప్పుడు కొన్ని పదాలు పెద్దగా కనబడతాయి, దాన్ని మైక్రోస్కోపిక్. ఇదేంటంటే లెన్స్ ని బ్యాక్ చేయడం, టెలిస్కోపిక్ వ్యూవింగ్, రెండు కూడా చాలా అవసరం బైబిల్ రీడింగ్ లో. ఈ బైబిల్ రీడింగ్ లో ఈ రెండు చాలా చాలా అవసరం. టెలిస్కోపిక్ రీడింగ్ ఈజ్ ద డిసిప్లైన్ ఆఫ్ సీయింగ్ ద హోల్ బిఫోర్ ఇంటర్ప్రెటింగ్ ద పార్ట్స్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక అడవిలో మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే మనకి కింద ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే, కింద మనకి గడ్డి కనిపిస్తుంది, చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి, దూరంలో చెట్లు కనిపిస్తాయి. కానీ అదే అడవిలో నువ్వు డ్రోన్ వేసావనుకో, పైకి ఒక 20 feet 30 feet డ్రోన్ అట్లా పైకి తీసుకెళ్ళావనుకో, కింద నుంచి నువ్వు ఫోన్లో వీడియో చూస్తా ఉంటే ఏనుగులు కనబడతాయి, కోతులు కనబడతాయి, పెద్ద చెరువు కనబడుతుంది, పెద్ద పెద్ద లోయలు కనబడతాయి, రకరకాల జంతువులు కనబడతా ఉంటాయి. కానీ నువ్వు కింద కూర్చున్నప్పుడు నీకు కనిపించేది ఓన్లీ నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న చెట్లు కనబడతాయి. కానీ జస్ట్ అట్లా నువ్వు కొంచెం పైకి వెళ్ళి నువ్వు బ్రాడర్ వ్యూ, అంటే నువ్వు కంప్లీట్ పిక్చర్ ను చూస్తానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ద హోల్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి రకరకాలు కనబడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం అలానే నడుచుకుంటూ వెళ్తున్నాం, చూస్తున్నాం, సడన్ గా ఒక కొండ కనిపించింది. ఆ కొండ మనం ఒక 1/2 hour ఎక్కి కొండ మీద నుంచి చూసిన వెంటనే కొండ మీద నుంచి మనకు అటు పక్కన చిన్న చిన్న పల్లెటూర్లు కనబడతాయి, ఒక పెద్ద నగరం కనబడుతుంది, ఒక పెద్ద హైవే కనబడుతుంది, చాలా మంది జనాలు నడుచుకుంటూ వెళ్తారు, ఒక చిన్న చిన్న చెరువులు ఉంటాయి,
పొలాలు కనబడతాయి. చూసారా, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఏం కనబడట్లేదు. కొంచెం మీరు స్థాయి పెంచుకొని పైకి వెళ్ళినప్పుడు మీ అండర్స్టాండింగ్ అంతా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మీకు అర్థమైపోతాయి ఏమేమి ఉన్నాయనేది. సో ఈ టెలిస్కోపిక్ వ్యూ అనేదట చాలా చాలా ప్రాముఖ్యం అంట. మనం బైబిల్ చదివేటప్పుడు నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తానయ్యా అంటే, బైబిల్ చదివేటప్పుడు ఒక వచనాన్ని మాత్రమే కాకుండా మొత్తం పుస్తకం మరియు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక వెలుగులో చదవటం. అంటే ఆ బిగ్ స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకుంటా దాంట్లో నుంచి ఈ అధ్యాయం దగ్గరకు వచ్చి, అధ్యాయం నుంచి ఆ వచనం దగ్గరకు వచ్చి ఆ వచనం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవటం. అలా చదవకపోవటం వల్లనే మనకి ఈరోజు రకరకాల దుర్బోధలు సంఘాల్లోకి రావడం మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ టెలిస్కోపిక్ రీడింగ్ తర్వాత మైక్రోస్కోపిక్ రీడింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా వచనం చదువుతా ఉంటే ఈ వచనం ఈ అధ్యాయంలో కంప్లీట్ గా ఈ అధ్యాయంలో ఈ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడగాలి. తర్వాత ఈ వచనం ఈ గ్రంథంలో ఈ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటని అడగాలి. తర్వాత ఈ వచనం యొక్క ప్రాముఖ్యత కంప్లీట్ బైబిల్లో ఏంటి, ఏం చూపిస్తా ఉంది. ఇట్లా మనకు హోల్ అండర్స్టాండింగ్ ఆఫ్ బైబిల్ ఒకటి ఉండాలి. తర్వాత హోల్ బుక్ యొక్క అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి. తర్వాత ఆ చాప్టర్ యొక్క అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత ఆ వర్స్ యొక్క అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు మాత్రమే సమగ్రమైనటువంటి దృశ్యాన్ని మనం అర్థం చేసుకుంటూ చదవగలం. ఇది చాలా ఇంపార్టెంట్ అట. మనం కేవలం యెషయా గ్రంథాన్ని చదువుతా మొదట ఇజ్రాయేలీల జీవితం, ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత ఉన్నటువంటి అవిధేయత, దేవుని యొక్క కృప ఉన్న పరిస్థితులు ఇవన్నీ చదవకుండా ఫాస్ట్ గా మనం మలాకీ గ్రంథం ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి సత్యం సరిగ్గా అర్థం కాదు. లైక్ వైజ్ న్యూ టెస్టిమెంట్ కూడా. సో కంప్లీట్ గా మనం ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ చూడటం చాలా చాలా ఇంపార్టెంట్. కనుక మనం ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా 10 పాయింట్లు నేను మీ ముందు తీసుకొచ్చి ప్రస్తావించాను. ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి మనం, దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి మనం, బైబిల్లో లోతైనటువంటి అర్థాలు లేదంటే నిజమైనటువంటి అర్థాన్ని మనం గమనించాలంటే ఇలాంటి ఒక విధానంలో మనం బైబిల్ చదవటం అలవాటు చేసుకోవాలి అన్నది మీ అందరికీ కూడా ప్రార్థనా పూర్వకంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను లేదా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే విధంగా నా కోసం కూడా ప్రార్థించండి. అందరం కలిసి నేర్చుకుందాం. రాబోయే దినాల్లో మనం ఇంటర్ప్రిటేషన్, అర్థ వివరణకి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అంతా ఏం చేసామంటే అబ్జర్వేషన్, వాక్యం చదవటం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని గమనించటం, ఒక పరిశోధకుల్లాగా, ఒక డిటెక్టివ్ లాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అని మనం గమనించాం. ఇట్లా ప్రాపర్ అబ్జర్వేషన్ లేకుండా మనం ఇంటర్ప్రెట్ చేసేస్తున్నాం అనుకోండి, ప్రమాదం కదా. ఎందుకు ప్రమాదం వచ్చింది? రకరకాల డాక్టర్స్ ఎందుకు వచ్చినాయి, రకరకాల ప్రాక్టీసెస్ చర్చిలో ఎందుకు ఉన్నాయి, రకరకాల డినామినేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే అబ్జర్వేషన్ లో ఫెయిల్ అయిపోయాము. అబ్జర్వేషన్ లో ఫెయిల్ అయిపోయి ఎవరికి ఇష్టం వచ్చినటువంటి బోధ, పుల్పిట్ దొరికింది కదా, మైక్ దొరికింది కదా, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడిపోవటం వల్లనే ఈరోజు మనం అల్లరిపాలైపోయాం, లేదంటే సత్యాన్ని సరిగ్గా వివరించలేకపోయాం. సో ఇక్కడ మనం చిన్న మందగా మనం ఉన్నాం, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో లోతుగా వాక్యం చదవడానికి 10 ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సూత్రాలను మీ ముందు తీసుకొచ్చాను. ఈ విషయాలన్నింటిని కూడా జాగ్రత్తగా మనం చదువుతా, దీన్ని మళ్ళా గుర్తు చేసుకుంటా. ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు అవకాశం ఉంటే ఇలాంటిది ఒకటి చక్కగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ బీరువాకో, మీ గోడకో, మీ రూమ్ లోనో ఎక్కడో చోట అతికించుకోండి, తప్పేం లేదు. ఇది కూడా నేను కూడా ఎక్కడో కాపీ కొట్టుకు తీసుకొచ్చింది మీకు చెప్పాను, ఆధార్ చెప్పాను, బుక్ పేరు చెప్పాను. సో మన కోసం ఎంతో కష్టపడి రాసినటువంటి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, దాంట్లోంచి మనం నేర్చుకుంటున్నాం. మనం అందరం దాన్ని గమనించుకుంటా చక్కటి బైబిల్ విద్యార్థులుగా మనం అందరం ఎదుగుతా దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి బిడ్డలుగా మనం మారాలి. సో దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి మరోసారి దేవుని నామములో వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.